శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివేవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి
ఈ వారం రోజుల కాలంలోనూ చాలా చాలా జాగ్రత్తలు చెప్పవలసి ఉన్నది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు ఇబ్బందికరమైన అంశాలైతే ఉంటాయి అని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకుని పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్లనే పూర్తి అనుకూలతలు వచ్చేస్తాయా అంటే, పూర్తి అనుకూలతలు 2 గ్రహాల వల్ల మాత్రము సాధ్యపడదు. కొంచెం రుణభారాలు తగ్గే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది తప్ప, ఆదాయం కొంచెం పెరగడానికి కూడా అవకాశం ఉంది తప్ప, ఇంకా మిగతా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఉండబోవట్లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు ఎలా చేసుకోవాలి అంటే, శనిగారికి తైలాభిషేకం చేసుకోవాలి, హనుమాన్ చాలీసా చదవాలి, శివారాధన చెయ్యాలి. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ములతో వ్యవహారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, కోర్టు కేసులు కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారి రీత్యా కానీ, జీవిత భాగస్వాములే కాదండి, వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇన్ని రకాల అంశాలలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నానంటే, మీరు చాలా చాలా సంయమనంతో ఉండాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి అష్టమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి రాశిలోకి చంద్రుడు వచ్చారు. ఇది కొంచెం మేలు జరిగేటటువంటి పరిస్థితే. ఎందుకంటే రాశిలో చంద్రుడు చాలా చాలా మేలు చేస్తాడు. కానీ అంత మేలు జరగడానికి లేకుండా ఇబ్బంది పడేటటువంటి గ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రాహు కేతు స్తోత్ర పారాయణాలు, శనిగారికి స్తోత్ర పారాయణాలు, అలాగే శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. మిగిలిన చెప్పిన పరిహారాలు కూడా చేసుకుని మరింత ఆనందకరమైనటువంటి జీవితాన్ని స్పృశించండి అని చెప్పి తెలియజేస్తూ, గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడూ చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చూడండి, ఈ వారంలో 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకో 2 గ్రహాల అనుకూలత కూడా కనిపిస్తుంది. మరి వెరసి 4 గ్రహాలు బాగున్నాయి కదా అంటే, వార ప్రారంభంలో 2 బాగున్నాయి, వారాంతంలో చంద్రుడి యొక్క గమనం దశమంలోకి వెళ్ళిపోయింది. దానితో పాటు శుక్రాచార్యుల వారు వెరసి 3 గ్రహాలు బాగున్నాయి. కానీ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడడం కానీ, రాశిలోనే చంద్రుడు రాహుతో కలిసి ఉండడం కానీ, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులకి దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంయమనంతో కూడుకొని ఉండాలి, మనస్సు దృఢంగా పెట్టుకోవాలి, మనోధైర్యాన్ని పెంచుకోవాలి. అలాగే గురువు గ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకునే విధంగా కాస్త తోటకూర దానం ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. శనిగ్రహ స్తోత్రాలు చేస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న కారణం చేత విద్యార్థులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ బాగుంటుంది. అన్ని అంశాల వారికి కూడా కాస్త మనస్సు అనేది స్థిమితపడి మనశ్శాంతి పెరిగి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా కొన్ని పరిహారాలైనా పాటించండి. శుభం.